అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రులు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా రేపల్లె నియోజకవర్గం నగరం మండలం సజ్జవారిపాలెంలో పర్యటించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ సజ్జవారి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ 365 రోజులలో కూటమి ప్రభుత్వం చేసిన 365 మంచి పనులను ప్రజలకు వివరించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజలు ఇంకా ఏం కోరుకుంటున్నారో అడిగి తెలుసుకున్న మంత్రి అనగాని సత్యప్రసాద్ సింగయ్య మరణం పైన వైసీపీ నేతలు డ్రామా చేయబోతున్నారన్న మంత్రి అనగాని యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం శ్రమిస్తుందని తెలిపిన మంత్రి అనగాని సత్యప్రసాద్ ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం లోపే ప్రజల్లోకి వెళ్ళటం, గత ప్రభుత్వం చేసిన జన విరుద్ధ కార్యక్రమాలు, రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన విధానాల గురించి తెలియజేయటం, అలాగే పునర్నిర్మాణంపై నమ్మకంతో ఏదైతే రాష్ట్ర ప్రజలు పెద్ద మ్యాండేట్ ఇచ్చారో దాని మీద ఏర్పడిన తర్వాత చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, ఏదైతే సూపర్ 6 ద్వారా మేము హామీలు ఇచ్చామో దాంతోపాటు ఈ 365 రోజుల్లో చేసేటువంటి అద్భుతమైనటువంటి 365 అద్భుతమైన కార్యక్రమాలు, అంటే రకరకాల వర్ణాలకి వర్గాలకి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. ఏదైతే ముఖ్యంగా తల్లులు కళ్ళలో ఆనందం కనపడు తల్లికి వందనం చెప్పినట్టుగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం పడటం, మేము ప్రభుత్వం రాగానే ఉపాధి కల్పన కోసం ఒక అడుగు ముందుకు వేయటం, నా క్యాంటీన్లు పెట్టడం, రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేయటం ఇంకా చేస్తూ ఉన్నారు. కొంచెం సమయం పడుతూ ఉంది, ఎందుకంటే తీర ప్రాంతాల్లో కొద్దిగా ఇబ్బంది కాబట్టి స్లో అవుతుంది. బట్ అన్నీ కూడా అంటే వాళ్ళకి పాజిటివ్ యాటిట్యూడ్ కనపడుతుంది. రోడ్లు కానీ మంచినీళ్ళు కానీ ప్రతి గ్రామాల్లో కావాల్సిన ముఖ్యమైన ఇది మంచినీళ్ళు. గత ప్రభుత్వం దాన్ని కూడా నిర్వీర్యం చేసింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జల్ జీవన్ మిషన్ నిధులను కూడా అవి ల్యాబ్స్ అయ్యే విధంగా చేసినటువంటి ఘనత ఆ ప్రభుత్వాన్ని. కానీ వచ్చిన తర్వాత గౌరవ ప్రధాని గారి దగ్గరికి వెళ్ళి వెంటనే దాని యొక్క ఎక్స్టెన్షన్ తీసుకుని దాన్ని మళ్ళీ క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం. ఇవన్నీ కూడా తెలియచేయడం, అలాగే ఇంకా సమస్యలు ఏమున్నాయో తెలుసుకుని రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుని వారికి మెరుగైన జీవన పరిమాణ లక్ష్యంతో మేము చేస్తాము. ఇంత అద్భుతమైన కార్యక్రమం ఏదైతే మేము స్టార్ట్ చేసినప్పుడు మైండ్ గేమ్లో డైవర్షన్ పాలిటిక్స్ కోసం నిన్న కూడా మనం చూసాం. వాళ్ళు సింగయ్య మృతి మీద డ్రామా చేయబోయారు. అదే క్లియర్ కట్ తెలిసిపోతుంది. ఆవిడకి ఇష్టం లేకపోయినా కూడా పక్కన స్క్రిప్ట్ ఇచ్చి వాళ్ళు ఆ తాడేపల్లి ప్యాలెస్ని ఇలాంటి స్క్రిప్ట్లకు వాడి తప్పుదోవ పట్టించే విధంగా. కానీ ప్రజలందరికీ తెలుసు ఎలాగైతే అప్పటి స్పీకర్ చెప్పాడో వస్తున్నాయి ఎవరు జగన్ రథచక్రాల కింద ఎలా ఒక పేదవాడు నలిగిపోయాడు, ఒక దళితుడు ఎలా నలిగిపోయాడో మనం చూసాము. వాళ్ళకి సిగ్గు లేకుండా ఒక మనిషి ప్రాణం విలువ లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. దాని తర్వాత ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదవాడికి అండగా ఉండాలని చెప్పి చేస్తుంది తప్ప ఎప్పుడు కూడా చేయదు. మా స్కూల్ అలాంటిది. లోకేష్ గారు ఎప్పుడు కూడా వెంటనే వారి కుటుంబం బాగుండాలని కోరుకుని వారికి కూడా ఎలాగైతే పార్టీ పరంగా వేరేగా అయినప్పటికీ కూడా వారికి కూడా అండగా ఉండాలి ఈ ప్రభుత్వం చెప్పే దిశగా ఆలోచించే వ్యక్తి తప్ప ఎవరికి కూడా పేదవాడికి హాని చేయాలని ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ఆలోచించదు. తప్పకుండా ఏదైతే ఒక దురాలోచనతో వాళ్ళకున్న సైకో ఉగ్రవాది తత్వం ఉందో మాజీ ముఖ్యమంత్రికి అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయాలంటే ఎవరు కూడా ఒప్పుకోరు, పేద ప్రజలు అసలు ఒప్పుకోరు. వాళ్ళందరూ కూడా అంటే తిట్టుకుంటున్నారు ఆ సైకో ఉగ్రవాది తత్వాన్ని. ఎందుకంటే ఎక్కడికి పోయినా కూడా యువతలో కూడా నేను కూడా స్పీచ్ చూస్తాను, యువతలో కూడా ఉగ్రవాదత్వం లేపే విధంగా ఒక అంటే వాళ్ళని మామూలుగా సామాజిక బాధ్యత కోసం ఉత్తేజపరచాలి, కానీ ఎక్కడ కూడా ఉగ్రవాదత్వం కొట్లాడుకోవడం కోసము లేకపోతే ఎవరు కూడా బయాస్డ్గా అంటే 2 గ్రూపులుగా ఏర్పడే విధంగా ప్రేరేపిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా యువత బాగుపడే విధంగా కూడా మాజీ ముఖ్యమంత్రి చేయట్లేదు. మా ప్రభుత్వం ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా సస్యశ్యామలంగా చేయాలి, పెట్టుబడులు రావాలి, ఒక చక్కటి వాతావరణం చేసి రాబోయే తరాలకి మంచి చేసే దిశగా మేము ప్రణాళికతో ముందుకెళ్తాం. తప్పకుండా ఎలాంటి దుష్టశక్తి అడ్డుకున్నా కూడా అడ్డుకోలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.